నా పేరు డాక్టర్ అనిత. నేను కామినేని హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంట్రాలజీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. నేను డీఎం ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను. గత 14 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఐబీడీ అంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అండి. ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్‌లో పేరులోనే మీకు తెలుస్తోంది. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఇంజరీ. అంటే తెలుగులో చెప్పాలంటే గాయం. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇంటెస్టైన్‌కి డ్యామేజ్ అవ్వడం అనమాట. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది పేగుకు సంబంధించిన వ్యాధి. అది చిన్న పేగును గానీ, పెద్ద పేగును గానీ దెబ్బతీస్తుంది. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్‌లో 2 రకాలుంటాయి. ఒక దాని పేరేమో అల్సరేటివ్ కొలైటిస్, ఇంకో దాని పేరు క్రాన్స్ డిసీజ్. ఇప్పుడు మీరు వ్యాధి కారణాలు అడిగారు. చాలా థియరీస్ ఉన్నాయండి. ఫస్ట్ థియరీ ఏంటంటే జెనెటిక్ కాజెస్. అనువంశికమైన కారణాలనమాట. అంటే మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికన్నా ఐబీడీ ఉందనుకోండి. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరంటే తల్లిదండ్రులు, లేదా మన పిల్లలు, లేదా మన తోబుట్టువులు. ఇలాంటి వాళ్ళలో ఎవరికన్నా ఐబీడీ ఉంటే మనకి కూడా ఐబీడీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ జెనెటిక్ ఇన్‌ఫ్లుయెన్స్ క్రాన్స్ డిసీజ్‌లో ఎక్కువగా కనిపిస్తుందనమాట అల్సరేటివ్ కొలైటిస్ కంటే. ఇది ఫస్ట్ థియరీ. సెకండ్ థియరీ ఏముందంటే ఈ ఐబీడీలో ఇది ఇంటెస్టైనల్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం అండి. అంటే ఇంటెస్టైన్ పేగు యొక్క రోగనిరోధక వ్యవస్థ. దాని ప్రతిస్పందన అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అతిగా ఉండడం చేత పేగు గాయపడ్డం అనమాట. ఇది సెకండ్ థియరీ. మూడో థియరీ ఏంటంటే డిస్బయోసిస్. నార్మల్‌గా మన ఇంటెస్టైన్‌లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. అవి మన బాడీకి మంచి చేస్తాయి. మంచి అంటే ఎలా చేస్తాయంటే మన బాడీ డైజెషన్‌కి, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్‌కి హెల్ప్ చేస్తాయి. ఐబీడీ పేషెంట్స్‌లో ఏమవుతుందంటే ఈ మంచి బ్యాక్టీరియా సంఖ్య తగ్గి చెడు బ్యాక్టీరియా, పాథోజెనిక్ బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందనమాట. దీన్ని డిస్బయోసిస్ అంటాం. ఇంకా నాలుగో కారణంకొస్తే రేస్ అంటే జాతి. ఈ వ్యాధి ఎక్కువగా తెల్ల జాతి వారు అంటే కొకేషియన్స్ అండి. అమెరికాలో కానీ, యూరోప్‌లో కానీ ఇలాంటి కంట్రీస్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత చల్లటి ప్రదేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ మధ్య మన సొసైటీలో కూడా ఈ ఐబీడీ కేసెస్ బాగానే పెరుగుతున్నాయి. ఇంకా తర్వాత చెప్పాల్సింది ఏంటంటే ఇది కామన్‌గా కనిపించేది చిన్న వయసులో. 15-30 సంవత్సరాల వయసులో యూజువల్‌గా బయటపడుతుంది. కానీ ఒక 10-15% కేసెస్‌లో మాత్రం 60 సంవత్సరాల తర్వాత బయటపడుతుంది. సో ఇప్పుడు మీరు కారణాలు అడిగారు కదా! ఐబీడీకి ఇవన్నీ కారణాలున్నాయి. పక్కాగా ఇదే కారణమని లేదు. ఈ అన్ని థియరీస్ మనం ఆలోచిస్తామనమాట. ఒకసారి ఐబీడీ అన్న పేషెంట్ మన దగ్గరికి వస్తే. తర్వాత మీరు వ్యాధి లక్షణాలు అడిగారు. పేషెంట్ ఐబీడీ అంటే ఏంటంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే పేగుకు సంబంధించిన వ్యాధి. సో వ్యాధి లక్షణాలు కూడా అలానే ఉంటాయండి. పేషెంట్‌కి క్రానిక్ డయేరియా అంటే చాలా కాలం పాటు అతిసార వ్యాధి ఉంటుంది. తర్వాత మోషన్‌లో రక్తం పడ్డము, తర్వాత కడుపులో నొప్పి రావడము, కడుపులో నొప్పి ఎక్కువ ఉండడం చేత ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం చేత ఎదుగుదల సరిగ్గా లేకపోవడం. ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్‌కి ఎక్స్‌ట్రా ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అంటే ఇన్ఫ్లమేషన్ అన్నది ఉట్టి ఇంటెస్టైన్‌కే కాకుండా వేరే ఆర్గన్స్‌కి కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పేషెంట్ ఒక్కొక్కసారి మన దగ్గరికి జాండీస్‌తో రావచ్చు. లేదా ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల బలహీనత వల్ల బ్యాక్ పెయిన్స్‌తో, జాయింట్ పెయిన్స్‌తో రావచ్చు. లేదా డీవీటీ అంటే కాళ్ళ రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకోవడం. ఇలాంటి సింప్టమ్స్‌తో కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. సో ఒకసారి మన దగ్గరికి పేషెంట్ వచ్చారు. తను మనకి హిస్టరీ అంతా ఇస్తున్నారు. నాకు చాలా రోజుల నుంచి డయేరియా ఉంది. మోషన్‌లో రక్తం పడుతుంది. తన హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత మనకొక సస్పిషన్ ఉంది. సరే ఈ పేషెంట్‌కి ఐబీడీ ఉండొచ్చు. అది అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ అవ్వుండొచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే పరీక్షలు స్టార్ట్ చేస్తామనమాట. అది ఐబీడీనా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఒకవేళ ఐబీడీ అంటే ఏ టైప్ ఐబీడీ? అల్సరేటివ్ కొలైటిసా లేదా క్రాన్సా? సో ఈ పరీక్షలు ఎలాంటివి ఉంటాయంటే ఫస్ట్ రక్త పరీక్షలు ఉంటాయి. అంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. రక్త పరీక్షలు తర్వాత ఏంటంటే స్టూల్ శాంపుల్స్ పంపిస్తామనమాట. స్టూల్‌ని కూడా పేషెంట్ కలెక్ట్ చేసి పరీక్షకు పంపించాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ 2 పరీక్షల తర్వాత చేసేది ఇమేజింగ్ స్టడీస్ అండి. ఇమేజింగ్ స్టడీస్ అంటే ఏంటి? అది అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అవ్వచ్చు, సీటీ అబ్డామిన్ అవ్వచ్చు, లేదా ఎంఆర్ఐ అబ్డామిన్ లేదా ఎంఆర్ఐ పెల్విస్ ఇలాంటి పరీక్షలు చేస్తాం. ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా ఐబీడీలో నేను స్పెసిఫిక్‌గా చేసే పరీక్ష పేరు కొలనోస్కోపీ. కొలనోస్కోప్ అంటే ఏంటంటే ఒక ఫైబర్ ఆప్టిక్ పరికరం. ఈ ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ ట్యూబ్ చివరిలో కెమెరా ఉంటుందన్నమాట. ఈ కెమెరాని ఏం చేస్తామంటే ఏనస్ ద్వారా పెద్ద పేగులోకి పంపిస్తాం. పేగులోకి పంపించేసి అక్కడ అబ్నార్మల్‌గా అంటే తేడా కనిపించిన సైట్స్ నుంచి బయాప్సీ తీస్తామన్నమాట. బయాప్సీ తీసి అది మనం ల్యాబ్‌కి పంపిస్తే పెథాలజిస్ట్ ఆ పీసెస్‌ని బయాప్సీని ఎగ్జామిన్ చేసి
మనకి ఒక డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేస్తారు. ఐబీడీయేనా, ఐబీడీ అయితే ఎలాంటి ఐబీడీ, అది అల్సరేటివ్ కొలైటిసా లేదా క్రాన్స్ డిసీజా, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం హిస్టరీ తీసుకున్నాం, పేషెంట్కి రకరకాల పరీక్షలు చేశాము. అది రక్త పరీక్షలు కానివ్వండి, ఇమేజింగ్ పరీక్షలు కానివ్వండి, మోషన్ పరీక్షలు కానివ్వండి, కొలనోస్కోపీ, బయాప్సీ కానివ్వండి. ఈ పరీక్షలన్నిటి తర్వాత మనకి కన్ఫర్మ్ అవుతుంది ఈ పేషెంట్కి అల్సరేటివ్ కొలైటిసా, క్రాన్స్ ఉందా అన్నది. తర్వాత ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే తను ఏ కేటగిరీలో ఉన్నారు, జబ్బు తీవ్రత ఎలా ఉంది, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, ఇలా కేటగరైజ్ చేస్తామన్నమాట సివియరిటీని బట్టి. సపోజింగ్ పేషెంట్కి మైల్డ్ కేటగిరీలో ఉన్నారనుకోండి, మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇవి అమైనో సెల్స్లేస్ అనే డ్రగ్స్ స్టార్ట్ చేస్తామన్నమాట. సపోజింగ్ మోడరేట్ కేటగిరీలోకి ఉన్నారనుకోండి, అప్పుడు స్టెరాయిడ్స్ కానీ ఇమ్యూనో మాడ్యులేటర్స్ కానీ పెట్టాల్సి వస్తుంది. లేదా సివియర్ కేటగిరీలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు కొత్తగా వస్తున్న మెడిసిన్స్, కొంచెం పవర్ ఎక్కువ ఉన్న మెడిసిన్స్ అంటే బయోలాజికల్స్ అన్న మెడిసిన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా పేషెంట్కి రెస్పాన్స్ ఆప్టిమల్గా రాదనమాట. వ్యాధి ఇంకా కూడా ముదిరి తను కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. ఐబీడీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటే ఈ గాయం డ్యామేజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంటెస్టైన్కి హోల్ పడ్డం, దాన్ని ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అంటాము. ఒక్కొక్కసారి పేగు సన్నబడిపోవడము అంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ లేదా స్ట్రిక్చర్ అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గాయం ఎక్కువ అవడం చేత ఫిస్టులా కూడా ఫామ్ అవుతుందండి. ఫిస్టులా అంటే ఏంటంటే ఇంటెస్టైన్ నుంచి వేరే ఆర్గన్కి అబ్నార్మల్ కమ్యూనికేషన్ ఉండడం అనమాట. ఒక్కొక్కసారి ఇంటెస్టైన్ నుంచి స్కిన్కి కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంటెస్టైన్ నుంచి వెజైనాకి, ఒక్కొక్కసారి ఇంటెస్టైన్ నుంచి యూరినరీ బ్లాడర్కి కమ్యూనికేషన్ ఉంటుంది. వ్యాధి మందులకి కంట్రోల్ అవ్వకపోయినా కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమొచ్చినా కానీ పేషెంట్కి సర్జికల్ కన్సల్టేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు సర్జరీ డాక్టరు వ్యాధి బాగా ముదిరిపోయినప్పుడు, మందులకి లొంగనప్పుడు ఏదైతే బాగా డ్యామేజ్ అయిన ఇంటెస్టైన్ ఉందో దాన్ని తీసివేయడం జరుగుతుంది. ఇది ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇంకా లాస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఐబీడీ అన్నది ఈ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్. ఈ రిస్క్ అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది, క్రాన్స్ డిసీజ్ పేషెంట్స్ కంటే కూడా. సో ఒకసారి అల్సరేటివ్ కొలైటిస్ పేషెంట్కి డిసీజ్ డ్యూరేషన్ 8 to 10 years పైన ఉందనుకోండి, ఈ పేషెంట్స్ క్యాన్సర్ సర్వైలెన్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. క్యాన్సర్ సర్వైలెన్స్ ఎలా చేస్తామంటే కొలనోస్కోపీ ద్వారా చేస్తాము. అది రెగ్యులర్గా ఎవ్రీ 1 to 2 years చేయించుకోవాల్సి వస్తుంది. కొలనోస్కోపీ అంటే లోపల పేగు లోపలికి వెళ్ళేసేసి అక్కడ ఏదైనా తేడా అనిపించిన సైడ్స్ నుంచి బయాప్సీ, ఇందాక చెప్పాను కదా పీసెస్ తీసి పంపిస్తామని, ఆ పీసెస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్కి క్యాన్సర్ ఉండొచ్చా అన్నది మనకి కన్ఫర్మ్ అవుతుందన్నమాట. సో పేషెంట్ డిసీజ్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ ఈ క్యాన్సర్ సర్వైలెన్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.